సినిమా ఇండస్ట్రీ అన్నాక వివాదాలు కొత్తేమి కాదు. కానీ ఇద్దరు పాపులర్ సెలబ్రిటీల మధ్య మాటల యుద్ధం జరిగితే అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ అలాగే స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మధ్య జరిగిన వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. శివాజీ సాధారణంగా ముక్కుసూటిగా మాట్లాడతారు. పొలిటికల్ ఇష్యూస్ అయినా, ఇండస్ట్రీ విషయాలైనా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంటారు. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలేంటి? చివరికి ఇందులో ఎవరిది తప్పు? ఈ వీడియోలో క్లుప్తంగా క్లియర్ గా విశ్లేషించుకుందాం. బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ స్టేజ్ ఎక్కినప్పుడు అందరూ ఆయన సినిమా గురించి మాట్లాడతారని అనుకున్నారు. కానీ ఆయన సడన్ గా హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ మీద విరుచుకుపడ్డాడు. హీరోయిన్లు ఏవి పడితే ఆ బట్టలు వేసుకోకండి, చీరలోనే అందం ఉంటుంది అని చెబుతూనే ఆయన నోరు జారి తీవ్రమైన పదజాలాన్ని వాడారు. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది, ఇంకాస్త మంచిది వేసుకోవచ్చుగా అని జనం అనుకుంటారని, చీరలోనే అందం ఉంటుంది, సామాన్లు కనిపించే బట్టల్లో కాదు అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలోనే సంచలనం రేపుతున్నాయి. ఒక పక్క శివాజీ తన ఉద్దేశం మంచిదని చెప్తుంటే, మరో పక్క నిధి అగర్వాల్, అనసూయ, చిన్మయి వంటి వాళ్ళు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, ఇది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, మన కంఫర్ట్, మన ఇష్టం. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన్ని, దట్ ఆ మైండ్ సెట్ టాకింగ్. స్త్రీ అంటే ప్రకృతి అని, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుందని ఆయన సూచించారు. శివాజీ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చర్చ మొదలైంది. సీనియర్ నటుడిగా ఉండి మహిళలను ఉద్దేశించి అంతటి అసభ్య పదజాలాన్ని వాడడం ఏంటని కొందరు ప్రశ్నించారు. సింగర్ చిన్మయి దీనిపై స్పందిస్తూ, ఆయన జీన్స్ హుడీ వేసుకున్నారు కదా, మరి ఆయన ఎందుకని ధోతి కట్టుకోలేదు? ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు మనం పాటించాలి కదా అని ఎద్దేవా చేశారు. యాక్టర్ అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ, ఇది నా శరీరం, మాకు నచ్చినట్లు మేముంటాం అని కౌంటర్ ఇచ్చింది. తప్పు వేసుకున్న దుస్తుల్లో లేదని, చూసే మగాళ్ళ చూపులోనే ఉందని పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. ఈ వివాదంలో అత్యంత కీలకమైన మలుపు హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందన తీరు. శివాజీ తన వివరణలో ప్రధానంగా నిధి అగర్వాల్ పేరును ప్రస్తావించాడు. లులు మాల్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ తన డ్రెస్ వల్ల ఇబ్బంది పడింది, ఆ సంఘటన నన్ను ప్రొవోక్ చేసింది అని శివాజీ చెప్పుకొచ్చాడు. దీనిపై నిధి ఘాటుగా స్పందించింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆ రోజు జరిగిన ఫోటోను షేర్ చేస్తూ, బాధితురాలిని నిందిస్తూ సానుభూతి పొందడం సరికాదు అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఆమె పడిన ఇబ్బందిని సాకుగా చూపిస్తూ ఆమె వేసుకున్న దుస్తులనే తప్పు పట్టడం శివాజీ అజ్ఞానం అని ఆమె ఇండైరెక్ట్ గా సెటైర్ వేసింది. విమర్శలు వెల్లువెత్తడంతో శివాజీ ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. మీడియా ముందు కూడా తన వివరణ ఇచ్చాడు. ఆవేశంలో రెండు పదాలు నోరు జారాను అని, ఆ రెండు అసభ్యకర పదాలకు ఆడబిడ్డలకు క్షమాపణలు చెబుతున్నాడని పేర్కొన్నాడు. తన 30 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడు ఇలాంటి పదాలు వాడలేదని, 36 గంటల పాటు నిద్ర లేకుండా ఈ విషయం గురించి ఆలోచించానని శివాజీ చెప్పాడు. అయితే తాను ఇచ్చిన స్టేట్మెంట్ కు మాత్రం కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఎవరికి భయపడే ప్రసక్తే లేదని, మహిళల రక్షణ కోసమే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని ఆయన వాదించాడు. ఈ వివాదంలో తనను విమర్శించిన అనసూయపై శివాజీ గట్టిగానే స్పందించాడు. ఈ ఇష్యూకు సంబంధం లేని వారు కూడా రియాక్ట్ అయ్యారు. అనసూయ గారు, మీరెందుకు వచ్చారు దీంట్లోకి అని ఆయన ప్రశ్నించారు. తాను జనరల్ గా మాట్లాడానని, ఒక అన్నగా హితవు పలికానని, దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం అస్సలే లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే అనసూయ మాత్రం డ్రెస్సింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అని, దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని తన వాదనను గట్టిగా వినిపించింది. ఇందులో తప్పెవరిది? ఈ మొత్తం గొడవను విశ్లేషిస్తే ఇక్కడ 3 ప్రధాన కోణాలు కనిపిస్తున్నాయి. మొదటిది శివాజీ ఉద్దేశం.
ఆయన ఒక సీనియర్ గా హీరోయిన్ పబ్లిక్ ఈవెంట్స్ లో ఇబ్బంది పడకూడదని ఆశించారు, కానీ ఆయన ఎంచుకున్న భాష అభ్యంతరకరంగా ఉంది. రెండవది నిధి అగర్వాల్ పాయింట్. ఒక మహిళ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమెకు అండగా నిలబడాలి, కానీ నువ్వు వేసుకున్న బట్టల వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అనడం బాధితురాలిని మళ్ళీ హింసించడమే అవుతుంది. మూడవది సామాజిక స్వేచ్ఛ. రాజ్యాంగం ప్రకారం ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకునే హక్కు ఉంది. దాన్ని నీతి సూత్రాలతో కట్టడి చేయాలనుకోవడం సరికాదనే మెజారిటీ నెటిజన్ల అభిప్రాయం. ఏది ఏమైనా శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో ఒక పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన తన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పడం కొంతవరకు వివాదాన్ని తగ్గించిన హీరోయిన్ల నుంచి వస్తున్న కౌంటర్లు మాత్రం తగ్గడం లేదు. ఒక సెలబ్రిటీగా పబ్లిక్ వేదికపై మాట్లాడేటప్పుడు పదజాలం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి నిరూపించింది. మరి ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటి? శివాజీ చెప్పినట్లు డ్రెస్సెస్ విషయంలో హద్దులు ఉండాలా, లేక నిధి అగర్వాల్ అనసూయ చెబుతున్నట్లు అది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ అనాలిసిస్ కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.